గుంజాడు సతీష్ ప్రస్తుతం గుమ్మ లక్ష్మీపురం విద్యాశాఖలో పనిచేస్తోంది. సదరు బాధితురాలు ట్రాన్స్ఫర్ చేసేందుకు 2 లక్షలు డిమాండ్తో పాటు మరిన్ని వేధించడం కూడా మొదలుపెట్టాడు. తనపై బంధువులపై సతీష్ దాడి చేశారని సదరు బాధితురాలు ఆరోపించడం జరుగుతోంది. ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సతీష్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ ప్రస్తుతం తనని వేధించాడు, తన బంధువులపై కూడా దాడికి పాల్పడ్డాడు అంటూ కూడా బాధితురాలు ఆరోపించడం జరుగుతోంది. సదరు బాధితురాలు ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒకసారి నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆమె పేరు కానీ ఆమె ఐడెంటిటీ కానీ ఎక్కడైనా రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్రస్తుతం తన బాధితురాలు తన మీద ప్రస్తుతం ఆ ఇష్యూస్, అంటే తన మీద కాస్త ఆ సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే తనకి ఆ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలోనే నేరుగా తన పేరుతో కాకుండా ఆమె అంటూ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఒకసారి నేను ఆ బాధిత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీకు సతీష్తో ఇష్యూ అసలు ఏం జరిగింది? ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు 2021 నుంచి 2021 ఇష్యూ అనేది మొదలైతే ఇంతవరకు ఎక్కడ వినిపించదు, ఎందుకు ఇప్పుడు వినిపిస్తుందని చెప్పి. సో ఒక్కసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? 2021 మేలో మా హస్బెండ్ చనిపోయారు సార్ కరోనాతో. ఓకే. చనిపోవడం వల్ల కారుణ్య నియామకాల కింద నాకు జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్కి డబ్బులు ఇలా ఖర్చు అవుతాయని నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాడు సార్. ఓకే. తర్వాత జడ్పీ వాళ్ళకి వెళ్ళి కనుక్కుంటే డబ్బులు ఖర్చు అవ్వలేదు, మీ కారుణ్య నియామకాల కింద ఇచ్చారు అనేసి అన్నారు సార్. ఓకే. ఆ డబ్బులు ఇవ్వమని నిలదీస్తే అప్పటి నుంచి బాగా టార్చర్ పెట్టడం, నువ్వు సెక్సువల్ గా ఇచ్చేయడం చేస్తున్నాడు సార్. ఓకే. అంటే 2021లో మీరు మీ భర్త చనిపోయిన తర్వాత మీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. ఎన్నేళ్ళు పట్టింది మీకు ఉద్యోగం రావడానికి? డిసెంబర్ 15 వచ్చింది సార్. ఆయన చనిపోయింది ఎప్పుడమ్మా? మే 30 సార్. మేలో చనిపోతే మీకు డిసెంబర్లోకి వచ్చింది. అవును సార్. సతీష్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చాడు? అంటే మీ ఈ ఇష్యూలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడు సతీష్? మా హస్బెండ్ చనిపోగానే వచ్చారు సార్. ఓకే. వచ్చి ఏమన్నాడు? గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇంత డబ్బులు ఖర్చు అవుతాయండి, మీరు డబ్బులు ఖర్చు పెడతానంటే మీకు వెంటనే జాబ్ ఇప్పిస్తాను, నేను మాట్లాడతాను అన్నాడు సార్. ఓకే. అంటే ఎంత అన్నాడు ముందుగా? ఎంత అని కరెక్ట్ చెప్పలేదు, కానీ 10 సార్లు మాత్రం చాలా డబ్బులు తీసుకున్నాడు సార్. ఎంత మొత్తంలో తీసుకున్నాడమ్మా మొదట్లో? ఫోన్ పే ఇచ్చింది అయితే 5 lakhs సార్ అవుతాయి. ఓకే. హ్యాండ్ అయితే మాత్రం 4 లక్షలు దాటిచ్చాం సార్. ఓకే. ఫోన్ పేలు అంటే విడతల వారీగా తీసుకునేవాడా లేకపోతే ఒక్కసారి తీసుకునేవాడా? ఎలా ఏమనేవాడు? ఈ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అటెండర్ ఇలాగ అడిగారు, సంతకం పెట్టడానికి ఇలాగ అడిగారు, అలాగ అడిగారు అని తీసుకున్నాడు సార్. ఓకే. అంటే మే నుంచి డిసెంబర్ లోపు? అవును సార్. తర్వాత కూడా తీసుకున్నాడు సార్. ఇలాగ అప్పుల వాళ్ళు నాకు ఇదవుతున్నారు, హెల్ప్ చేయండి, మీకు తర్వాత ఇచ్చేస్తాను చేస్తాను అని అంటే నేనే 2-3 సార్లు 1.5 లక్షలు అప్పు తీర్చాను సార్. ఓ ఓకే. అంటే ఇక్కడ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఎవరినైనా ₹1 ఇవ్వాలంటే ₹1, ₹2, ₹100, ₹1000, ₹1000 వరకు అంటే ఇస్తాం. సతీష్ ఎలా తెలుసు? అంటే సతీష్ తెలిసిన వ్యక్త, ఎందుకు అంతలా తను నమ్మారు? ఎలా మీకు? మా వీధి కౌన్సిలర్ తాలూకు అబ్బాయి సార్, మా క్యాస్టే. ఓకే. మా వీధిలోనే ఉంటాడు. ఓకే. అంటే మీకు ఏమైనా చుట్టమా, దగ్గర బంధువులు ఏమైనా ఉన్నారా లేకపోతే? లేదు సార్, క్యాస్ట్ పరంగా. ఓకే. ఎలా నమ్మారమ్మా అతన్ని? అప్పుడు మా అత్తవారింటి వాళ్ళు కానీ పుట్టింటి వాళ్ళు కానీ సపోర్ట్ ఏం లేదు సార్. ఒంటరి మహిళని నేను. జాబ్ వస్తుంది అనేసి అంటే ఎవరికైనా ఇది కదా సార్. దానివల్ల డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. సో అంతకు ముందు పరిచయం లేదు సతీష్తో మీకు? వీధిలో కాబట్టి తెలుసు సార్, కానీ పరిచయం లేదు సార్. ముఖ పరిచయం మాత్రం ఉంది సతీష్తో మీకు అయితే? అవును సార్. అవును సార్. సో తర్వాత అంటే మీ భర్త చనిపోయిన తర్వాత ఈ విషయంలో మీకు ఎప్పుడైనా ఒప్పించడా? లైక్ నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఉద్యోగం వచ్చేలా చేసేస్తాను, ఇప్పట్లో వస్తుంది అప్పట్లో వస్తుంది ఏమైనా చెప్పేవాడా? ఏమైనా సపోర్ట్ ఇచ్చేవాడా? డబ్బులు తీసుకోవడం మీద? డబ్బులు తీసుకొని ఇలాగ మిమ్మల్ని ఈ సర్టిఫికేట్ రెడీ అయిపోయింది అలా పంపించాను, జడ్పీ వాళ్ళకి ఎంత ఇచ్చాం, ఎంత అమౌంట్ ఇచ్చాం, చేసామని అనేవారు సార్. ఓకే. అయిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు తెలుస్తుంది మీరు మోసపోయారని చెప్పి? జడ్పీ ఆఫీస్కి తర్వాత 6 నెలల తర్వాత వెళ్తే అప్పుడు అక్కడ చెప్పారు సార్, పైసా కూడా తీసుకోలేదు మేము, మీకు ఎవరు మోసం చేశారు వాళ్ళు నిలదీయండి అని కూడా అక్కడ అన్నారు సార్. ఓకే.
అంటే డిసెంబర్ తర్వాత దాదాపు 6 నెలలు అంటే ఈ మధ్యలో కూడా సతీష్తో మీకు పరిచయం ఉండింది. ఏమైనా అనేవాడా మీకు ఇంకా డబ్బులు కావాలన్నా, లేకపోతే ఏమైనా మీకు ఇబ్బంది పెట్టేవాడా ఈ 6 నెలల టైంలో? సెక్సువల్గా రాజకీయ నాయకులు నిన్ను ఇష్టపడుతున్నారు, నేను టీడీపీ నేతలు వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళాలి, వెళ్తే నన్ను రాజకీయ పరంగా అన్ని విధాలుగా చూసుకుంటారు అనేసి బయట రోడ్డు మీద గట్ట కలిసేటప్పుడు గట్ట ఇబ్బంది పెట్టాడు సార్. ఇంటికి వచ్చి కూడా గొడవ చేశాడు సార్. వాళ్ళ అనుచరుల్ని వాళ్ళ తాలూకా వాళ్ళని ఇంటి మీద పంపించి బెదిరించేవాడు సార్. ఓకే, అంటే మీకు నిజం తెలియక ముందు, అంటే జెడ్పీకి వెళ్ళక ముందు జరిగింది ఇదంతా? అవును సార్. ఓకే, అంటే మీకు ఎప్పుడైతే మీకు ఉద్యోగం వచ్చిందో ఆ తర్వాత మీకు బెదిరింపులు ఇటువంటివి మొదలయ్యాయి. జెడ్పీకి వెళ్ళిన తర్వాత మీకు మోసం మినిస్టర్ పిఏ అయ్యేసరికి ఇంకా అది ఉంచుకొని నన్ను గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండకింగువా అనేసి మేడం లెటర్ ద్వారా అక్కడ నాకు ట్రాన్స్ఫర్ చేయించాడు సార్. ఆ మేడం నేనే తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అంత పనిష్మెంట్ ఏరియా కింద 3 పిల్లలతోటి చేశారంటే వెళ్తే వెళ్ళు లేకపోతే మాని అని అక్కడ చాలా మంది ముందు మా స్టాఫ్ ముందు గసిరడం జరిగింది సార్ ఆవిడ. దానివల్ల హైకోర్టును ఆశ్రయించాను సార్. హైకోర్టుకి ఇవన్నీ సబ్మిట్ కూడా చేశాను సార్. ఓకే వద్దాం, అంటే దీనికి సంబంధించి ఇంకా మాట్లాడదాం. సతీష్ ఎందుకంటే మీకు చాలా దగ్గరగా ఉన్నాడు, మీకు సాయం చేశాడు అనే ఒక అంటే సన్నిహితంగా ఉండేవాడు, ఎందుకు మీ మీద ఒక్కసారిగా కోపం పెంచుకున్నాడు? డబ్బులు అడిగాను సార్. ఎప్పుడు అడిగారు డబ్బులు? అంటే మీకు విషయం తెలిసిన తర్వాత అడిగారనా? ఆ విషయం తెలిసిన తర్వాత అడిగాను సార్. ఓకే, ఏమనేవాడు మొదట్లో? ఏమనేవాడు? జాబ్ ఇప్పిస్తాను, ఇలా డబ్బులు ఖర్చు అవుతాయి, చాలా ఖర్చు అవుతాయి అని అనేవాడు సార్. అంటే మీకు ఉద్యోగం వచ్చేసింది కదా, మీరు వెళ్ళి అక్కడ జెడ్పీలు అడిగారు కదా, అడిగిన తర్వాత మీకు విషయం తెలిసింది, ఆ వెంటనే ఫోన్ చేసి అసలు ఎందుకు మోసం చేస్తావు అని చెప్పి అడిగారని నిలదీశారు ఆయన్ని? ఫోన్ చేయలేదు సార్, డైరెక్ట్ గానే అడిగాను సార్. పెద్ద మనుషుల ద్వారా అడిగించాను, మా అన్నయ్య కూడా అడిగారు సార్. అయితే అడిగిన తర్వాత నోట్లు రాసి కొంచెం కొంచెం ఇచ్చేస్తానని మేడం ముందే ఒప్పుకున్నాడు సార్. తర్వాత ఈ డబ్బులు ఆ ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తేవాడు కాదు సార్. తర్వాత ఇదంతా గొడవలు. మేడం ఏదేనంటే నేను మినిస్టర్ పియ్యని, నువ్వు నన్నేం చేయగలవు, నన్నేం ఇచ్చేయగలవు, నీకు అమ్మా నాన్న లేరు, నిన్నేం చేసినా ఎవరు అడిగిన వాళ్ళు లేరు, నేను చెప్పింది వినాలి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అన్నాడు సార్. ఓకే, మరి అంటే ఆ టైంలో మీ అన్నయ్య ఏదో గాయాలు తగిలిన సందర్భం, ఏమైనా దాడి జరిగిందా లేకపోతే ఏం జరిగింది? నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి మినిస్టర్ ఇంటి ముందే కొట్టాడు సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ముందు ఎంప్లాయీకి ఏం జరిగింది చెప్పండి. నాకు మేడము మీటింగ్ ఉందనేసి మున్సిపాలిటీలో పనిచేసిన నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన అతన్ని పిలిపించాడు సార్. వాళ్ళ స్టాఫ్ తో అతను వెళ్ళడం జరిగింది. ఓకే, వెళ్తే ఇంటి ముందే అతను బైక్ పార్క్ చేస్తుండగానే వచ్చి పోలీసులు 2 ఉన్నారు సార్. పోలీసులు 2 ఉంటుండగా బ్లడ్ వచ్చినట్టుగా అతను కొట్టడం జరిగింది సార్. పోలీసులు ఉంటుండగానే కొట్టాడు సార్. మేడం ఇంటి ముందే కొట్టాడు సార్. మేడం ఇంటి ముందే పోలీసులు కూడా ఉంటుండగానే కొట్టాడు. దానికి పోలీస్ స్టేషన్కి వెంటనే వెళ్తే వాళ్ళు ఏంచి కేసు తీసుకోలేదు సార్. మినిస్టర్ పిఏ అమ్మాయి ఎవరు లేరు, వెళ్ళిపోండి అన్నారు సార్. అయిన తర్వాత ఈ విషయం చెప్పండి. ఈ విషయం లోకేష్ సార్ వాళ్ళకి కూడా తెలియడం జరిగింది సార్. లోకేష్ బాబు గారికి కూడాను. ఓకే, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. మీ బ్రదర్ అమ్మ గాయాలయ్యి మీ చెవులో ఏదో కాస్త ఆ రక్తాన్ని క్లీన్ చేస్తున్నట్టుగా ఏదో ఉంది. ఏం జరిగింది ఆ రోజు అక్కడ? ఇందాక చెప్పారు కాస్త దాడి జరిగిందని చెప్పి. అవును సార్, మేడం మీటింగ్ ఉందని సార్ ఫోన్ చేశారు సార్ వాళ్ళ ఎల్టీపీ మేడం కి. ఫోన్ చేస్తే వీళ్ళ స్టాఫ్ 4 మేడం వాళ్ళ ఇంటికి బయలుదేరారు సార్. వెళ్ళడం జరిగింది. బైక్ పార్కింగ్ చేస్తుంటే వచ్చేసి ఆ బ్లడ్ వచ్చినట్టుగా ఐఫోను కళ్ళజోడు చెదగొట్టేసి, ఫోన్ తీస్తే ఫోను కళ్ళజోడు చెదగొట్టేసి శుభ్రంగా కొట్టేశాడు సార్. ఎదురుగా 2 పోలీసులు అలా చూస్తూ ఉన్నారు కానీ కనీసం ఆపడానికి కూడా ట్రై చేయలేదు సార్.
పోనీ మీరు వెళ్ళి బతిమలాడుకున్నారా, కాపాడుండో లేకపోతే కొడుతున్నారు కొంచెం చూసుకుని అని చెప్పి వాళ్ళతో మాట్లాడారు పోలీసులతో? వాళ్ళ తాలూకా నుంచి వెళ్ళిపో అనేసి అయితే వెళ్ళిపోమన్నారు సార్. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం సార్. ఆ దెబ్బలతోనే వెళ్ళాము, అయినా కంప్లైంట్ తీసుకోలేదు సార్. ఏమన్నారు పోలీసులు? ఎవరు లేరమ్మా, మీరు తర్వాత రండి అన్నారు సార్. ఆ తర్వాత అంటే మీరు లీగల్గా వెళ్ళారు కదా, అసలు ఏం జరిగిందంటే ఈ దెబ్బల తర్వాత పోలీసు కంప్లైంట్ తీసుకోలేదన్నారు, మీరు కోర్టుకు వెళ్ళారన్నారు. ఒక్కసారి ఇక్కడ ఏం జరిగిందో చెప్తారా? ఆ తర్వాత నన్ను గుమ్మలక్ష్మీపురం దగ్గర ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేనే తప్పు చేయలేదనేసి హైకోర్టును ఆశ్రయించాను సార్. హైకోర్టుకి మొత్తం అన్ని వీడియోస్ అన్ని ఇవ్వడం జరిగింది సార్. పర్సనల్ గా నా మీద గజ్జి పెట్టుకొని వీడు మేడం చేత చేయించాడు. మేడము లెటర్ ఇచ్చి జడ్పీఓలకి చెప్పింది సార్, అక్కడ ఏసీ అండ్ పనిష్మెంట్ ఏరియా కింద అనేసి. వేసిన తర్వాత నేనే తప్పు చేయలేదని హైకోర్టు ఆశ్రయించాను సార్. హైకోర్టు జూన్ లో వెళ్ళి కోర్టు ఆర్డర్ వెళ్తే మొన్న 17వ తేదీన తీర్పిచ్చింది సార్. తీర్పిచ్చి సాలూరు ఎండి ఆఫీస్కే వేశారు సార్ నాకు. ఓకే, అవును సార్. ఓకే, సతీష్ అనే వ్యక్తి మీకు దగ్గరలోనే ఉన్నాడు అని చెప్పి అన్నారు కదా, మీకు పరిచయం అంటే ముఖ పరిచయం ఉన్న సందర్భంలో, ఎందుకంటే ఆ ముఖ పరిచయం ఉంది కాబట్టి మంచోడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనేవాళ్ళు? ఎందుకంటే ఒక మనిషిని నమ్మాలంటే ఎక్కడో చోట నమ్మకం కుదరాలి కదా, అంత మొత్తం అందరూ తిట్టేవారు సార్. నమ్ముతున్నావేంటి, వాడికి డబ్బులు ఇచ్చేస్తున్నావేంటి, అలా ఇలా అనేసి. ఏమనేవాడు సతీష్ గురించి చుట్టుపక్కల వాళ్ళు? ఇలానే అనేవారు సార్, వాడిని నమ్ముతున్నావేంటి, వాడి గురించి తెలుసు కదా, తెలిసి డబ్బులు ఇస్తున్నావు, వేరే వాళ్ళని ఎవరినైనా పెద్దవాళ్ళని పట్టుకొని జాబ్ తెప్పించుకో చేసుకో, వాడికి నమ్మేసి డబ్బులు ఇవ్వకు అనేసి అనేవారు సార్. అంటే గతంలో కూడా ఇలా మోసాలు చేశాడంట? అమ్మాయిలతో ఎక్కువ ఉండేవాడు సార్. అమ్మాయిలు ట్రాప్ చేసి ఇవ్వడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు సార్. ఓకే, ఇది మీకు ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు నిలదీసే ప్రయత్నం చేశారు, అంటే నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నన్ను ఇలా హెరాస్ చేస్తానని చెప్పి తను ప్రశ్నించారు. డబ్బులు నాకు ఇంపించు, 3 పిల్లలతో నేను చాలా బాధపడుతున్నాను, తక్కువ అమౌంట్ కాదు కదా అనేసరికి మేడంకి లేనిపోను అని చెప్పి నన్ను అక్కడికి ఊర్లో ఉంటే ఇది డేంజర్ అందరికి చెప్తుంది అనేసి నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేయించాడు సార్. మీకు 2002లో అనుకుంటా మీకు ఉద్యోగం, అంటే 2001 నెల ఏడాది డిసెంబర్ 15 సార్. అవును, మీకు అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 4 ఏళ్ళు మిమ్మల్ని ఇలాగే చిత్రహింసలు పెట్టేవాడా? డబ్బులు అడిగిన తర్వాత చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు సార్. మరి మీకు ఎవరు సపోర్ట్ లేరా మీకు? అంటే మీరు అన్నారు నాకు పుట్టిన సపోర్ట్ కానీ అత్తవారిని సపోర్ట్ కానీ లేదన్నారు. లేదు సార్, అన్నయ్య అయితే విజయనగరంలో ఉంటాడు, వాడికి ఏం తెలియదు సార్. ఓకే, అంటే మీది లవ్ మ్యారేజ్ అమ్మా? అంటే పెద్దవాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం? లేదు సార్, మా అమ్మ నాన్నగారు చనిపోయారు సార్. అయ్యో సారీ. మరి మీ అత్తవాళ్ళు? అత్తవారు ఉన్నా లేనట్టుగా సార్. ఎందుకని? వాళ్ళ అబ్బాయిని నా జాతకం వల్లే చనిపోయారు, నేనే చంపేశాను అనేసి వాళ్ళ ఇది సార్. అయ్యా, అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలు మాత్రమే? అవును సార్. మీ అన్నయ్య మీకు సపోర్ట్గా? అవును సార్, మా అన్నయ్య నాకు సపోర్ట్. సతీష్ మీ మీద ఎప్పుడైనా కన్నేశాడు అనేది మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మీరు అంటున్నారు, అంతకు ముందు ఏమైనా మీకు అనుమానం కలిగిందా? అంతకు ముందు లేదు సార్, డబ్బులు అడిగినప్పటి నుంచి నువ్వు నాతో ఉండాలి, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు, నేను సెటిల్ అయిపోవచ్చు, నువ్వు సెటిల్ అయిపోవచ్చు అని అనేవాడు సార్. ఎంత ఇస్తాడు అనేవాడు? ఎందుకంటే ఆ డబ్బులు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత మొత్తం ఆశ చూపేవాడు? నైట్కి 50,000. దుర్మార్గంగానా? ఒక అమ్మాయికి డబ్బుల గురించా? ఓకే, అప్పుడు సరే, మీకు ఆ మాట విన్న తర్వాత వెంటనే మీ రియాక్షన్ ఏంటి? ఎవరికైనా కోపం వస్తుంది, వెంటనే మీరు ఏమనేవాళ్ళు? నేను ఒంటరి మహిళను సార్, నేనేం అనేదాన్ని కాదు, నీకు ఎలా కనిపిస్తున్నాను చేస్తున్నాను అని అంటేనే కొట్టేసేవాడు సార్.